I feel nauseous, believe me. Never had a lot of shit come easy. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. Did what I had to do just to feed me. And what was left over I put towards my dreaming. But the only thing in life that has meaning are the things you gotta work for, believe me. Take into your hands a plan. Your own hands can land your own brand. And damn, I feel like no one takes accountability. They want the credibility, convincingly unwilling to put in the hours it takes to get some power. Don't be f***ing sour. Take a cold shower. Scream until you're louder. Work until you're prouder. And f*** all the doubters. They're just your doubt. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాస్టర్ రఘు. ఈరోజు బ్యాక్ ఓపెన్ బోట్ నెక్ అండ్ ప్రిన్సెస్ కటింగ్ మనం చూసుకుందాం. బ్యాక్ మోడల్ ముందుగా ఒక లైన్ మనం గీసుకుందాం. అలాగే బ్యాక్ ఓపెన్ కోసం ఖర్చు కోసం ఒక లైన్ మనం గీసుకుందాం. చూడండి, దీని లెంత్ వచ్చేసి 13.5కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మనం మార్క్ చేసుకుందాం. 13.5 లెంత్. దీని షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు ఉంది. ఖర్చు వదిలేసి మనం షోల్డర్కి మార్క్ చేసుకున్నాం. అలాగే చెస్ట్ 33 ఉంది. 33కి చూడండి 33. నడుము వచ్చేసి 30 ఇంచీలు ఉంది. 30లో 4వ భాగం 7.5. 7.5కు మార్క్ చేసుకొని ఒక 1 ఇంచి ఖర్చు కోసం మనం చేద్దాం. అలాగే 33కి 4వ భాగాన్ని పెట్టుకొని దానికి మనం ఒక హాఫ్ ఇంచి ఖర్చు కోసం మనం పెట్టుకుందాం. ఆర్మ్ హోల్ వచ్చేసి 16.5. ఎగస్ట్రా ఈ సైడ్ ఎంత అయితే వచ్చిందో ఆ సైడ్ పైకి వదిలేసి ఆ 16.5 అంటే 8.5 మనం పెట్టుకుందాం. ఆర్మ్ హోల్. షోల్డర్ దగ్గర 2 ఇంచులు మనం బోట్ నెక్ షేప్ కోసం 2 ఇంచులు మనం మార్క్ చేసుకుందాం. చిన్న షేపు పైకి లైట్గా ఇద్దాం. అలాగే ఇక్కడ ఒక 1.5 ఇంచు పైన ఖర్చు కింద నుంచి 1.5 ఇంచు మనం పెడుతున్నాం. అలాగే కింద నెక్కు కింద నుంచి 3 ఇంచులు డౌన్. వాళ్ళకి డౌను 3 ఇంచులు కావాలి కాబట్టి కింద నుంచి మనం 3 ఇంచులు పెట్టుకున్నాం. ఫోటోలో ఏదైతే మనం చూస్తున్నామో అదే మోడల్ దీనికి మనం గీసుకుందాం. కింద స్క్వేర్ వస్తుంది, పైన రౌండ్ వస్తుంది. నెక్ డీప్ కోసం మనం 3.5 గీసుకున్నాం. చూడండి, కింద స్క్వేర్ నెక్లా వస్తుంది, పైన రౌండ్ షేపు. ఇది దీని మోడలు. సంక ఆమోల్ కోసం మనం రౌండ్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసుకుందాం. బోట్ షేప్ పైన కూడా మనం మార్క్ చేసుకుందాం. అలా కటింగ్ చేసుకుని అక్కడ ఒక కాట్ పెట్టుకుందాం మనం. అలాగే బ్యాక్ డాట్స్ కోసం మనం మార్క్ చేసుకుందాం. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం. ఆ 1 ఇంచి మనం అక్కడ హాఫ్ ఇంచ్ టాప్ ఇంచ్ కాట్లు పెట్టుకొని దాన్ని మనం మార్క్ చేసుకుందాం. అలాగే డాట్ పట్టడానికి ఒక
మనం బ్యాక్ 3 ఇంచెసే ఉంది కాబట్టి దానికి కొంచెం డౌన్లో మనం నెక్ బ్యాక్ డాట్స్కి మనం మార్క్ చేసుకుందాం. బ్యాక్ ఓపెన్ కనుక ఫ్రంట్ ఓపెన్ రాదు. దాన్ని మనం చక్కగా పరుచుకొని బ్యాక్తో పాటు సమానంగా మనం మార్క్ చేసుకుందాం. పైన ముందు సమానంగా దాన్ని తీసేసి ఆర్మ్ హోల్ అది మనం సమానంగా మార్క్ చేసుకుందాం. వాటి దగ్గర ఒక డాటు, అలాగే ఆర్మ్ హోల్ రౌండ్, పైన ఏదైతే మనం 2 ఇంచులు పెట్టామో ఆ 2 ఇంచులకు కూడా మనం ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి స్కేల్తో మనం పెట్టిన 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ లోతు కోసం మనం ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకొని దాన్ని రౌండ్ తీసుకుందాం. ఇది ఫ్రంట్ కొంచెం డౌన్ నెక్, బ్యాక్ బోట్ నెక్. దీనికి అపెక్స్ 10 ఉంది. ఆ 10 దగ్గర నుంచి 2.5, అక్కడి నుంచి మళ్ళా ఇంకొక 2.5, అంటే 2 ఇంచులు ఖర్చుతో కలిపి 2.5 మనం పెడతాం. అది షేప్ పట్టీకి కిందది, పైది బస్ట్ పాయింట్కి 3.5 మనం అక్కడి నుంచి మనం పెట్టుకుందాం. ఖర్చు వదిలేసి అక్కడి నుంచి స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఆ మార్కు ఈ సైడ్ దాంట్లోనికి మనం తీసుకొచ్చేద్దాం క్రాస్గా. అలాగే ఫ్రంట్కి ఒక 1 ఇంచి తగ్గించి మళ్ళీ అది కూడా క్రాస్లో మనం మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుందాం. 1/2 ఇంచి లోతుకి మనం తీసుకుంటే చిన్న క్రాస్. మీకు అస్తమానం ఒకటే కటింగ్ అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఈ కటింగ్ పూర్తిగా మీకు వచ్చేయాలి. చూసిన తర్వాత మీరు ఒకటి చూసి మళ్ళీ ఇదే కదా కటింగ్ అని మీరు అనుకుంటే మళ్ళీ ఇంకొక కటింగ్లోకి మీరు వెళ్ళిపోతే మళ్ళీ అది ఇది కన్ఫ్యూజ్ అయిపోద్ది. మీకు కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఒకటే మీరు చూస్తే దాన్ని ఒకటి ముందు పూర్తిగా మీకు వచ్చేసింది అనుకోండి, తర్వాత మనం ఏ కటింగ్లోకి వెళ్ళినా పర్వాలేదు. చూడండి, దాని కింద ఎంత అయితే వచ్చిందో 2.5, ఆ 2.5 వదిలేసి 2.5 వదిలేసి నడుము మనకి 30 ఇంచీలు, అక్కడి నుంచి 4వ భాగం 7.5 మనం పెట్టుకుందాం. ఖర్చుకు వదిలేసి అక్కడి నుంచి ఒక స్ట్రైట్గా ఒక మార్క్ గీసుకోండి. ఆ మార్క్ గీసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం షేపు, బస్ట్ షేప్, మన చెస్ట్ షేప్ ఎలా ఉంటుందో అలాగా ఒక మార్క్ గీసుకుందాం. ఇప్పుడు సైడు సరిపోతుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. కింద కొంచెం గ్యాప్ ఇవ్వండి. రౌండ్ తీసాం. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ తీసుకొచ్చి ఆర్మ్ హోల్ సరిపోతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఆర్మ్ హోల్ 16.5, అందులో సగం 8.5 మన ఖర్చుతో కలిపి వచ్చిందా లేదా అనేది మనం చూసుకోవాలి. సరిపోతుంది. అప్పుడు మనం మార్క్ చేసుకుందాం ఖర్చుకి దానికి కూడా కలిపి.
ఇప్పుడు ఆ మార్క్ ప్రకారం మనం కటింగ్ చేసుకుందాం. ఆ రౌండ్ షేపు అక్కడి నుంచి ఒక 1/4 ఇంచ్ మనం తీసేద్దాం. ఇప్పుడు చూడండి, ఆ షేపు అలాగా మనం నడుము వరకు కూడా తీసేద్దాం. చూసారా కరెక్ట్గా ఎలా అయితే షేప్ వచ్చిందో ఆ షేప్ ప్రకారం మనం స్టిచ్చింగ్ చేసినమ్మటే అదే షేప్లో వచ్చేస్తుంది, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు సరిపోతుందో లేదో అనేది కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఆ రౌండ్ తిప్పి కుడతాం కనుక ఆ రౌండ్ ఎక్కడి వరకు వచ్చింది ఫ్రంట్ పార్ట్ అక్కడికో మనం మార్క్ చేసుకోవాలి. చూడండి, మీకు మళ్ళీ ముందుకు చూపిస్తున్నాను. అది అలాగా మనం తిప్పుకుంటూ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఫ్రంట్ పైన ఇప్పుడు మనం కట్ చేసాం, సరిపోయింది. కింద ఒక మార్క్ కూడా మనం చేసుకున్నాం. సరిపోతుంది. చిన్నది ఒక్క లోతు మనం కరెక్ట్గా తీసుకోవాలి. ఒక్కోసారి అటు ఇటు వచ్చి షేప్ కరెక్ట్గా తీసుకోవాలి. ఆ మార్క్ దగ్గర నుంచి ఈ చివరి మార్క్ వరకు మనం కట్ చేసుకున్నాం క్రాస్లో. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాం. రౌండ్లో 3 పాయింట్, చిన్న పాయింట్ కిందకి ఫ్రంట్, బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ రౌండ్లో పాయింట్. దీన్ని కూడా మనం కటింగ్ చేసుకుందాం. వీడియోలో మీకు ఎడం చేతితో కటింగ్ చేసినట్టు కనబడుతుంది, కానీ నేను చేసేది కుడి చేతితోనే. కాకపోతే ఇది ఫ్రంట్ కెమెరా కనుక మీకు అలా కనబడుతుంది. ఇప్పుడు బ్యాక్ బోట్ షేప్ కూడా తీసుకుందాం మనం. పైన ఒక బటన్ వస్తుంది, కింద స్క్వేరు, పైన రౌండ్. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 16.5 ఆర్మ్ హోలు, హ్యాండ్ పొడవు 10 ఉంది, లూజ్ 10 వచ్చింది. లూజ్ కూడా 10 ఇంచీలే ఉంది. పొడవు 10, లూజ్ 10. పైనుంచి ఒక మనం 3.5 కిందకి డౌన్ పెట్టుకున్నాం. అక్కడి నుంచి ఎంత ఉంది అనేది మనం ఆర్మ్ హోల్ కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకొని మార్క్ చేస్తున్నాం క్రాస్లో. అలాగే ఈ 10 ఇంచీల దగ్గర నుంచి సంఖ లూజ్ దగ్గర నుంచి మనం మార్క్ చేసుకున్నాం. చూడండి, అక్కడి నుంచి రౌండ్ రావాలి. స్ట్రైట్గా గీసాను, స్ట్రైట్గా కాదు, రౌండ్ తిరగాలి. ఆ రౌండ్ అలాగా మనం కట్ చేసుకుందాం. అక్కడి నుంచి సైడ్ కూడా మనం కటింగ్ చేసుకుందాం. అలాగే ఫ్రంట్ లోతుకి కూడా మనం అది కటింగ్ చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ ఫ్రంట్ లోతుకి మనం కటింగ్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నేర్చుకోండి, 10 మందికి నేర్పించండి. మీరు నేర్చుకున్న దాన్ని బట్టి 10 మందికి మీరు ఉపాధి కల్పించినటువంటి వారు అవుతారు. కనుక
ముందు మీరు నేర్చుకోండి, అందరికీ నేర్పించండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. అలా చేయటం వల్ల నేను మరలా మీకు వీడియోస్ పెట్టడానికి నేను కూడా సిద్ధంగా ఉంటాను. అందరికి బాయ్.